ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసన్న వీక్షకులకు స్వాగతం. హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రం 4 పాదాలు కూడా కన్యారాశిలో ఉంటాయి. మీ అందరికీ ఈ పరాభవనామ సంవత్సరంలో నక్షత్ర నాడీ సూత్రాల రీత్యా ఈ గురుశని రాహుకేతుల ప్రభావం మీ మీద ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. మీకు శని రాహుల యొక్క ప్రభావం ప్రత్యేకంగా మీ మీద లేదు. నాడీ ప్రకారంగా గురుకేతుల యొక్క ప్రభావం ఉంది. గురుగ్రహం 4 నక్షత్రాల సంచారం, దాంట్లో మఖా నక్షత్రం సంచారం చేసినప్పుడు కొంత ఇబ్బంది పెడతాడు. అలాగే కేతువు కూడా మఖా నక్షత్రం సంచారం డిసెంబర్ 5 తర్వాత అది ఇబ్బంది పెడుతుంది మీకు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మాకు డిసెంబర్ 5 వరకు మఖలో సంచారం అది మీకు ఇబ్బంది పెడుతుంది. మనం జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే ఈ సంవత్సరం కొంత మీకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. మీ నక్షత్రం అధిపతి సూర్యభగవానుడు మీకు ఈ సంవత్సరం కందాయ ఫలాలు ఎలాగున్నాయి చూసుకున్నట్లయితే 0-2-0 మధ్యలో 4 నెలలు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కొంత సమాన వాతావరణం, ముందు వెనుక కూడా శూన్యం, అంటే హాని, అనారోగ్య సూచనలు ఉంటాయి. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఏ రకమైన అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది. టైంకి భోజనం చేయకపోవడం, డిసిప్లిన్ పాటించకపోవడం, అంటే సడన్గా ఒక వారం రోజులు ఉపవాసం ఉండడం, వారం రోజులు తినేయడం, బయట జంక్ ఫుడ్ తినడం, వీటి మూలంగా అనారోగ్యాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీ లైఫ్ని ఈ సంవత్సరం మీరు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. మీ లైఫ్ మీదే మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరితో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. ఇది మీకు ముఖ్యమైన సూచన. వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, మనం వాళ్ళకి ఇలాగ ఉండాలనుకోవద్దు. మీకులా మీరు ఉండే ప్రయత్నం చేయండి. మీకు ఏ రకమైన సమస్య మీకు రాదు. పక్క వాళ్ళని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం కన్యారాశి రీత్యా గురుడు 10వ స్థానంలో సంచారం, ఉగాదులకు ఆయుధ జూన్ 2న గురుడు రాశి మారి అక్టోబర్ 31 11లో సంచారం, తర్వాత 12వ రాశిలో అతిచార గమనం మూలంగా వ్యతిరేక ఫలితాలు. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 12వ స్థానంలో సంచారం, తర్వాత నుంచి 11వ స్థానంలో సంచారం. మొత్తం మీద చూసుకుంటే గురుడు ఈ సంవత్సరం మీకు ఒక 4 నెలల కాలం అనుకూలం, మిగతా వ్యతిరేకం. ఎందుకంటే జూన్ దాకా 10వ స్థానం వ్యతిరేక సంచారం, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 2ని మారుతాడు. మార్చి, ఏప్రిల్, మే అనుకూలం కాదు. మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరి అనుకూలం కాదు. 6 నెలలు పోయింది. 6 నెలలు మీ గురుడు అనుకూలం. శని సంవత్సరం అంతా కూడా 7వ స్థానంలో సంచారం వ్యతిరేకమే. డిసెంబర్ 5 వరకు రాహు 6వ స్థానంలో సంచారం, అనుకూల ఫలితాలు. తర్వాత కేతువు డిసెంబర్ 5ని కేతువు రాశి మారి 11వ స్థానానికి వెళ్తాడు, అక్కడ అనుకూల ఫలితాలు. మొత్తం మీద చూసుకుంటే శుభాశుభశ్రమంగా ఉంటుంది. ఒకసారి పూర్తిగా గ్రహచారాలు పూర్తిగా మనం పరిశీలించేద్దాం. ఈ సంవత్సరం గురుడు ఉగాదులకు ఆయుతూ జూన్ 18 వరకు పునర్వసులో సంచారం, మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత పుష్మి నక్షత్రంలో సంచారం, అది మీకు కొంత ఇబ్బంది పెడుతుంది. జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు కొంచెం ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లు అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు మఖా నక్షత్రంలో సంచారం, కుటుంబంలో తగాదాలు, చిక్కులు, చికాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా పడిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే అనారోగ్య సూచన కూడా ఉంటుంది. ఏ రకమైన అనారోగ్య సూచన అంటే పైల్స్, ఫిస్ట్ల ఇలాంటి వాటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశము, కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. శనిగ్రహం యొక్క ప్రత్యేకమైన ప్రభావం మీ మీద ఈ సంవత్సరం ఏమీ లేదు. అందువల్ల శనిగ్రహం 7వ స్థానంలో శని ఇచ్చే ఫలితాలు ఇస్తాడు తప్ప నాడీ సూత్రాల ప్రకారం శని ఎటువంటి ఫలితాలు మీకు శని ఈ సంవత్సరం ఇవ్వట్లేదు. వ్యతిరేక ఫలితాలు ఏమీ ప్రత్యేకంగా ఇవ్వట్లేదు. ఇక రాహుకేతులు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో కూడా రాహువు శతభిషం ధనిష్ట నక్షత్రంలో సంచారం, నాడీ సూత్రాల ప్రకారం ఇది కూడా మీకేమీ వ్యతిరేక ఫలితాలు ఏమీ లేవు. ఇకపోతే కేతువు ఈ సంవత్సరం మార్చి 29 నుంచి డిసెంబర్ 5 వరకు మఖా నక్షత్రంలో సంచారం, మీకైతే వ్యతిరేక ఫలితాలు. ఈ సమయంలోనే మీకు అనారోగ్యాల సూచనలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. గుప్త శత్రు బాధలు, ఈ నరఘోష, అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అభిచార ప్రయోగాలు, నక్షత్ర ప్రయోగాలు ఇలాంటివి వాటి బారిన పడే అవకాశము, చేసిన పూజల్లో కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశము, అనవసరం పూజలు చేయడము, అనవసరంగా తలనొప్పులు కొని తెచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి.
మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ అధికంగా వేధిస్తూ ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత కోరుకున్న జీవితం మీరు పొందుతారు, చాలా బాగుంటుంది. డిసెంబర్ 5 తర్వాత కేతుగ్రహం యొక్క 11వ స్థానంలో సంచారం ఏదైతే ఉంటుందో అది మీ పూర్తి స్థాయి శుభ ఫలితాన్ని ఇస్తుంది. మంత్రసిద్ధి, ఇష్టదేవత అనుగ్రహం, గురువు అనుగ్రహం, కార్యసిద్ధి, కుటుంబ వృద్ధి అన్నీ పొందుతారు. మధ్యలో చిన్న చిన్న తగాదాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద 7వ స్థానంలో శని సమాజాన్ని మేము దూరంగా తీసుకెళ్ళిపోతాడు. అంటే ఎవరిని ఏది పట్టించుకోరు. ఏనుగులతో కుక్కలు మురుగుతూ ఉంటాయి, ఏనుగు పట్టించుకోదు. ఏనుగులాగా ఉంటారు ఈ సమయంలో మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది వ్యతిరేకం, దీంట్లో మనం దూరద్దు, మనం కలగ చేసుకోవద్దు మీకు తెలుస్తూ ఉంటుంది. కలగ చేసుకోరు, వదిలేస్తారు, మళ్ళీ కర్మ వాడి పనులు వదిలేస్తారు మీరు. డిసెంబర్ 6 దాకా రాహు అనుకూల సంచారం, డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 5 తర్వాత కేతు అనుకూల సంచారం. గురు శని రాహుకేతువుల్లో, శని రాహుల్లో ఎవరో ఒకళ్ళు కానీ, గురుకేతువులు ఎవరో ఒకళ్ళు కానీ అనుకూలం ఉంటే మీకు రెండవని కంట్రోల్ చేస్తారు. సో మీకు డిసెంబర్ దాకా రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శని కంట్రోల్ అవుతాడు. డిసెంబర్ తర్వాత కేతు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గురుడు కూడా 11లోనే ఉంటాడు ఆ సమయంలో. అందువల్ల గురుడికి సంపూర్ణ బలం వస్తుంది. ఈ గురుకేతుల కంజంక్షన్ అనేది జీవితంలో వాస్తవిక పరిస్థితులు మీకు తెలుస్తూ ఉంటాయి, లోకం తీరి మీకు తెలుస్తుంది. మీరు ఏం మిస్ అయ్యారు, మీకు ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు, ఏం పొందాలనుకుంటున్నారు, అవన్నీ మీరు పొందే ప్రయత్నం చేస్తారు. సర్వోన్నతమైన కాలంలాగా ఉంటుంది. ప్రపంచాన్ని, మనుషుల్ని వదిలేస్తారు, పట్టించుకోరు. మీకేం కావాలి, మీ జీవిత గమనం మీరు వెతుక్కుంటూ ముందుకు తీసుకెళ్తారు, ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అద్భుతమైన కాలం మళ్ళీ జీవితం ఈ మధ్యకాలంలో మీకు రాదు. అందువల్ల వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. అష్టమ శని వస్తున్నా కానీ రాబోయే కాలంలో ఇబ్బంది ఏమి ఉండదు, ఏం పర్వాలేదు. మొత్తం మీద మీకు ఏమైనా పరిహారాలు చేసుకోవాలంటే గురుగ్రహాన్ని పూర్తిగా శాంతి చేయించుకోండి, పుష్యరాగం ధరించండి, దత్తాత్రేయుని ఆరాధన చేయండి, మీ గురువుగారు పాదుకులు పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. చిన్న వెండి పాదుకులు పూజ సమయ షాప్లో అమ్ముతారు, బంగారం షాప్ తెచ్చుకొని దత్తాత్రేయుడిని, మీ గురువుగారిని ప్రార్థన చేసి వాళ్ళ కాళ్ళ మీరు మోకినట్టుగా భావన చేసి పూజ చేసుకోండి. పసుపచ్చ దారం కట్టుకోండి, గురు చరిత్ర పారాయణ చేయండి, మేడిచెడు ప్రదక్షిణాలు చేయండి, ఓం శివాయ గురవే నమః లేదా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః జపం చేసుకోండి. మీరు చేసుకుంటే చాలా మంచిది. కేతుగ్రహానికి కూడా పరిహారం చేసుకోండి, హరిద్రా గణపతి జపం చేసుకోండి. గురుగ్రహానికి కేతు కలిపి హరిద్రా గణపతి జపం చేసుకుంటే మంచిది. ఈ పరిహారం మీరు చేసుకోలేనట్లయితే మన దేవప్రసన్న కార్యాలయం నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతుంది, దాంట్లో పాల్గొనొచ్చు. కొంత ఉపశమనం లభిస్తుంది మీకు. దానికి సంబంధించి పూర్తి వీడియో అంతా కూడా పరిహారాల వివరాలని కూడా ఈ ఏప్రిల్ 1వ తారీఖు రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో అందజేస్తాను, చూడండి. మీ అందరికి గురుబలాన్ని సద్వినియోగం చేసుకోండి, కేతు బలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇష్టదేవత, కులదేవత, ఉపాస్య దేవత అనుగ్రహం పొందే అవకాశం మీకు ఉంటుంది. బాగా మంత్ర సాధన చేసేవాళ్ళు, నిష్ఠగా మంత్ర సాధన చేసేవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి దేవతా దర్శనం జరిగే అవకాశం కూడా ఈ సమయంలో మీకుంటుంది. డిసెంబర్ 5 తర్వాత సకల శుభాలు పొందుతారు మీరు. శుభం భూయాత్.